డెలిగేట్స్ని ఆర్డినరీ మెథడ్స్ లేదంటే ప్రొసీజర్స్కి అసైన్ చేసినట్లుగానే ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్కి కూడా అసోసియేట్ చేయొచ్చు. మామూలుగా ఒక క్లాస్ని ఇలా క్రియేట్ చేస్తాం. ఆ క్లాస్ లోపల ఒక ప్రొసీజర్ని లేదంటే ఒక మెథడ్ని ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి దానికి ముందరనే ఒక డెలిగేట్ని ఇక్కడ క్రియేట్ చేసాం చూడండి. మరి మెయిన్ ఫంక్షన్ ద్వారా ఆ యొక్క సింపుల్ అనే డెలిగేట్కి ఒక వేరియబుల్ని తీసుకొని అదేవిధంగా క్లాస్కి ఎగ్జాంపుల్ అనే ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్లో ఉన్న లేదంటే ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఆ క్లాసులో ఉన్న మెథడ్ని ఈ విధంగా అసోసియేట్ చేయొచ్చండి. సింప్లిసిటీ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ exo.welcome వెల్కమ్ అనే ఫంక్షన్ని అంటే వెల్కమ్ అనే ఆ క్లాసులో ఉన్న exo అనే ఆబ్జెక్ట్ ద్వారా వెల్కమ్ అనే మెథడ్ని అడ్రస్ ఆఫ్ అనే ఆపరేటర్ ద్వారా ఈ సింప్లిసిటీ అనే ఈ యొక్క డెలిగేట్ వేరియబుల్కి అసోసియేట్ చేసాం. సో సింప్లిసిటీని ఇండివిజువల్గా కాల్ చేస్తున్నాం. మరి దీన్ని రన్ చేసి చూసినట్లయితే డెలిగేట్ విత్ క్లాస్ అనే మెసేజ్ రావడం జరిగింది. సో ఇక్కడ డెలిగేట్ని డిక్లేర్ చేసాం, క్లాస్ని తీసుకున్నాం, క్లాస్లో ఒక మెథడ్ని తీసుకున్నాం. మరి ఈ సింపుల్ అనే డెలిగేట్ ఒక వేరియబుల్ తీసుకొని అదేవిధంగా ఎగ్జాంపుల్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ యొక్క వెల్కమ్ అనే మెథడ్కి అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా ఈ సింప్లిసిటీ అనే ఈ యొక్క డెలిగేట్ వేరియబుల్కి అసోసియేట్ చేసి సింప్లిసిటీని కాల్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా ఒక డెలిగేట్కి అసోసియేట్ చేయొచ్చండి. నెక్స్ట్ డెలిగేట్స్కి ఆర్గ్యుమెంట్స్ కూడా మనం పాస్ చేయొచ్చు. ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసే అవకాశం ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే డెలిగేట్ ఫంక్షన్ మల్టిప్లికేషన్ ఒక డబుల్ డేటా టైప్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ వాల్యూ అనే ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. ఇది ఫంక్షన్ కాబట్టి డబుల్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. ఏరియా అనే ఫంక్షన్ తీసుకొని దాంట్లో కూడా ఒక పారామీటర్ ఇచ్చాం.
మెయిన్ బ్లాక్లో లేదంటే మెయిన్ ఫంక్షన్లో ఈ యొక్క మల్టిప్లికేషన్ ఈక్వల్ టు న్యూ మల్టిప్లికేషన్ అడ్రస్ ఆఫ్ ఏరియా దీన్ని ఆర్గ్యుమెంట్గా తీసుకోవడం జరిగింది ఈ ఫంక్షన్ని ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, ఇన్వోక్ అనే మెథడ్ ద్వారా ఎట్లా ఈ యొక్క డెలిగేట్ని యాక్సెస్ చేయొచ్చో చూస్తాం. మల్టిప్లికేషన్ అనే ఒక ఫంక్షన్ డెలిగేట్ని ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అట్లనే రెండు ఫంక్షన్స్ని ఇక్కడ క్రియేట్ చేసాం, ఏరియా వాల్యూమ్ అనే ఫంక్షన్స్ని. మరి మెయిన్ ఫంక్షన్లో ఈ మల్టిప్లికేషన్ అనే డెలిగేట్కి రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, ఏరియా డెఫినేషన్ అట్లనే వాల్ డెఫినేషన్ అనే వేరియబుల్స్ని. మరి దీనికి ఇక్కడ అసోసియేట్ చేస్తున్నాం, ఇక్కడ న్యూ ఆపరేటర్ ద్వారా ఈ యొక్క బ్రాకెట్లో అడ్రస్ ఆఫ్ అనే ఆపరేటర్ ద్వారా ఏరియాని ఇక్కడ పారామీటర్ గాను అట్లనే వాల్యూమ్ని ఇక్కడ పారామీటర్ గాను ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆల్రెడీ సైడ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి సమ్ డబుల్ వాల్యూని అసైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ క్యూబ్ క్యాల్కులేషన్ అని ఈ మెసేజ్ ఇచ్చి సైడ్ అని ఈ సైడ్ని ప్రింట్ చేస్తున్నాం, ఎంత సైడ్ అనే దాన్ని. ఏరియాని ఇక్కడ క్యాల్కులేట్ చేసి ప్రింట్ చేసేదానికి ఏరియా డెఫినేషన్ డాట్ ఇన్వోక్ సైడ్ అన్నాం. సో ఈ యొక్క డెలిగేట్ వేరియబుల్కి ఉన్న ఇన్వోక్ అనే మెథడ్ ద్వారా ఇట్లా ఈ సైడ్ని పారామీటర్గా పాస్ చేసి దాన్ని కాల్ చేయడం జరిగింది. అట్లనే ఏరియా డెఫినేషన్కి ఒకటి గాను అట్లనే వాల్ డెఫినేషన్కి ఒకటి గాను ఇన్వోక్ మెథడ్ని కాల్ చేస్తాం. ఓకే, సైడ్ క్యాల్కులేట్ అయిన ఏరియా వాల్యూమ్ ఈ విధంగా రావడం జరిగింది.